వెల్కమ్ టు ఎనర్జెటిక్ లిటిల్ స్టార్స్ 143 ఛానల్. ఇవాళ తెలుగు S7 రివిజన్ క్లాస్ 5. ఓకేనా? క్రింది ఇచ్చిన ఖాళీల్లో సరైన పదాలు రాయండి. ఎక్స్ప్లెనేషన్ బై చింటూ. ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చిట్టి తండ్రి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడో మరి కామెంట్లో చెప్పేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, లెట్స్ స్టార్ట్. నాన్న డాష్ దీవెనలు కావాలి. నాన్న దీవెనలు ఒకటేనా? అమ్మ దీవెనలు కూడా. ఓకే, కానీ అక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం మనం నాన్న రాయాలి. నాన్న తమ్ముడు అని ఆప్షన్స్ ఇస్తారంట. ఎందుకంటే టెక్స్ట్ బుక్ ఈ బ్లాంక్ వచ్చిందా, ఆప్షన్స్ అది ఇచ్చినారు. ఓకే, లేకపోతే అమ్మ అనే రాసేది. తల్లిదండ్రులు. నెక్స్ట్ మమ్మీ నీదే. తల్లి మనసు చల్లనా. తల్లి మనసు చల్లనా. తాత డాష్ లో కూర్చున్నాడు. కుర్చీ. చేసుకొని బెల్ ఐకాన్ని ఓకే. చింతకాయ పులుపు. పులుపు. పాపాయి డాష్ పరికిరిని కట్టింది. అద్దాల పరికిరి. పరికిని కట్టింది. మనం డాష్ తినాలి. ఆకుకూరలు. ఆకుకూరలు. ఆకుకూరలు అయిపోయింది. ఇప్పుడు ఒకసారి రీడ్ చేశాక మమ్మీ వచ్చి అడుగుతుంది, నాన్న దీవెనలు కావాలి. తల్లి మనసు చల్లనా. తాత కుర్చీలో కూర్చున్నాడు. చింతకాయ పులుపు. పాపాయి ఏ పరికిరిని కట్టింది? అద్దాల పరికిరిని. మనం ఏం తినాలి? ఆకుకూరలు తినాలి. ఇప్పుడైతే నేను రీడ్ చేశాను కదా, ఐ రిక్వెస్ట్ మమ్మీ టు కమ్ అండ్ ఆస్క్. కింద ఇచ్చిన ఖాళీలో సరైన పదాలు రాయాలి. ఓకేనా? డాష్ దీవెనలు కావాలి. నాన్న దీవెనలు. తల్లి మనసు చల్లనా. తాత డాష్ కుర్చీలో కూర్చున్నాడు. చింతకాయ డాష్. చింతకాయ పులుపు. పాపాయి డాష్ అద్దాల పరికిరిని కట్టింది. మనం డాష్ ఆకుకూరలు. ఎందుకు ఆకుకూరలు తినాలి? బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది, బాడీ హెల్తీగా ఉంటుంది. పైగా లీవ్స్ ప్లాంట్ ఫుడ్ ప్రిపేర్ చేస్తాయి కదా, సో అందుకు మనం స్ట్రాంగ్గా ఫిట్గా ఉంటాం. ఓకే, ఫైన్. థ్యాంక్ యూ. Please subscribe, like, share. For more videos, you can go to playlist, you can watch it. Thank you. Bye bye. See you in next video.